ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి మనందరికీ తెలిసింది. అయితే వైరల్ ఫీవర్‌తో పాటుగా స్పాండిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ స్పాండిలైటిస్ సమస్య కారణంగానే రీసెంట్‌గా జరిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరైతే కాలేకపోయారు. అయితే ఈ క్రమంలోనే ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టారు. దీంతో అనేక ప్రచారాలు కూడా తెర మీదకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యంపై ఇప్పుడే క్లారిటీ అయితే ఇచ్చారు. 4 ఏళ్ల క్రిందటి ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకునేందుకే ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆలయాల సందర్శనకు వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగత అంశమని, తన పర్యటనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అయితే 4.5 సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసమే ఈ పర్యటనకు వచ్చినట్టు కూడా ఆయన కేరళలో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఇక కేరళతో పాటు తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలను కూడా దర్శించుకున్నట్టు పవన్ అయితే ఈ మీడియా సమావేశంలో అయితే చెప్పారు. అసలు ఇంతకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మనం ఒక్కసారి చూద్దాం. Kerala. When I was on teen, I used to come for Shabarimala, and for certain Ayurvedic treatment, I used to come. I had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to, that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 6 years, 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parashurama Ashram to pay my respect and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are from going to Tirupati on a daily basis, and core of arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially for from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, and people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ అందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన విజువల్స్ అయితే మనం చూసాం. అయితే కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదటగా పవన్ కళ్యాణ్ అయితే దర్శించుకున్నారు. ఇక ఈ రోజటి నుంచి దాదాపు 3 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని పలు ఆలయాలను కూడా డిప్యూటీ సీఎం అయితే సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో ఏవైతే మొక్కులు మొక్కుకున్నానని చెప్పారో ఆ మొక్కులను కూడా ఆయన ఈ ఆలయాల సందర్శనలో అయితే తీర్చుకున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా చూసుకుంటే కనుక అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను కూడా పవన్ కళ్యాణ్ అయితే దర్శించుకుంటున్నారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన అంటే గతంలో మనం చూసుకుంటే కనుక తిరుపతిలో ఏదైతే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చిందో దాంట్లో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమే తన ప్రధాన ఎజెండాగా అయితే చెప్పారు. ఆ తర్వాత సనాతన బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు బహిరంగంగా అయితే మాట్లాడారు. ఇప్పుడు అటు సౌత్ ఇండియాకు సంబంధించి అంటే దక్షిణ భారతదేశంలోని ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించుకోవడం చూస్తుంటే కనుక మెయిన్గా సనాతన బోర్డు ఏర్పాటే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగలేకపోయినా సందర్శిస్తున్నారా,
లేదంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు అనారోగ్య కారణాలతో ఆయన పాల్గొనలేదు. కానీ ఇప్పుడు అనారోగ్య కారణాలతో కూడా అటు సౌత్ ఇండియాకి అంటే దక్షిణ భారతదేశంలోని 4 అంటే స్టేట్లను అంటే తమిళనాడు, కేరళ, అటు కర్ణాటక రాష్ట్రాల్లోని దేవాలయాలను కూడా సందర్శించడానికి ఇప్పుడే ముందుకెందుకు వచ్చారు అనేది కూడా మరో అంశం గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎన్డీఏ కూటమి 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో అద్భుత విజయం నమోదు చేసింది. ఇక బీజేపీ క్యాడర్లో కూడా ఒక్కసారిగా ఈ విజయం అనేది జోష్ పెంచింది. ఇదే జైత్రయాత్ర ఈ సంవత్సరం చివరిలో జరిగేటువంటి బీహార్ ఎన్నికల్లో అట్లాగే వచ్చే ఏడాది జరగబోయేటువంటి అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని చెప్పి కూడా కమలదళం భావిస్తుంది. అయితే బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాల్లో 225 టార్గెట్గా పెట్టుకొని బీజేపీ అయితే ముందుకెళ్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక తమిళనాడు, కేరళ, బెంగాల్ని కూడా ఒక ఛాలెంజ్గా బీజేపీ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ పెరిగితే చాలు అని కూడా బీజేపీ భావిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనకు ఇక్కడే ఒక లింక్ అయితే కనిపిస్తుంది. అది ఏంటంటే కనుక ఎప్పటి నుంచో దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మెయిన్గా ఆపరేషన్ 5 స్టేట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. అంటే దక్షిణ భారతదేశంలోని తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయాలని ఇప్పుడే ప్రయత్నాలు అయితే చేసింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో అటు కీలక భాగస్వామిగా అటు భారతీయ జనతా పార్టీ అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక యూటర్న్ తీసుకున్నప్పటికీ కూడా అంటే చంద్రబాబు నాయుడిని గతంలో మనం చూసుకుంటే కనుక 2019 ఎన్నికల సమయంలో కూడా ఆయన నమ్మశక్యం కాని రీతిలో ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చారు. కాబట్టి అలా ఒకవేళ కూటమి నుంచి చంద్రబాబు బయటికి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పాగా వేయడానికి ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేనకు ముందుగా అక్కడ గ్లాస్ సింబల్ని కూడా కేటాయించింది ఎన్నికల కమిషన్. కాబట్టి తెలంగాణలో కూడా అటు జనసేన అనేది పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మశక్యం కాని నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో రెండవ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆల్రెడీ కేసులతో సతమతమవుతున్న నేపథ్యంలో రెండవ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఒకవేళ తెలంగాణలో కూడా జనసేన క్యాడర్ అంటే జనసేన పవన్ కళ్యాణ్ చరిష్మాతో జనసేనని కలుపుకొని వెళ్తే కనుక తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో అటు భారతీయ జనతా పార్టీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మిగిలిన రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళలో కనుక పాగా వేయాలంటే ఖచ్చితంగా అటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడి కోసమే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయం అయితే దొరికింది. దాంట్లో భాగంగానే తమిళనాడు యాత్ర, కేరళ యాత్ర, కర్ణాటక యాత్ర అంటూ ఆయన సౌత్ లోని మెయిన్గా దేవాలయాన్ని దర్శించుకుంటున్నట్టు కూడా మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడులో అన్నామలై నేతృత్వంలో పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా అటు తమిళనాడులో గనక ఒకవేళ రెండు కలిస్తే గనక రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా అటు భారతీయ జనతా పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో రెండో ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ఎప్పటి నుండో భారతీయ జనతా పార్టీ ఉన్న నేపథ్యంలో ఇక జేడీఎస్తో కలిపి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారాన్ని చేపట్టాలని కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇక మూడోది కేరళలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాగా వేయాలంటే పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆయా ఏరియాల్లో ఆయనతో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, విస్తృతంగా ఆయన పర్యటనలు ఉండేలా ఈ 5 స్టేట్స్లలో ఎక్కువ వరకు పవన్ కళ్యాణ్ పర్యటనలను రోడ్ మ్యాప్ కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి దాంట్లో ముఖ్య భాగంగానే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సనాతన ధర్మం అంటూ తెరపైకి రావడం కానీ, ఇప్పుడు సౌత్లో ఉన్నటువంటి మెయిన్గా దేవాలయాల సందర్శన కానీ ఇవన్నీ కూడా అటు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్లో భాగంగానే మనకైతే సమాచారంగా అయితే తెలుస్తుంది.